గొర్రెల పంపిణీ స్కామ్లో అవినీతికి నిజమేనని చెప్పేసి స్పష్టం చేసింది కాగ్. అయితే 2.17 కోట్లు మోసపోయని చెప్పేసి విక్రయదారులు ఆల్రెడీ ఫిర్యాదు చేశారు. దాని మీద విచారణ గత కొంతకాలంగా చాలా సుదీర్ఘంగా కొనసాగింది. చాలా లోతైనటువంటి విచారణ కొనసాగడం వల్ల చాలా విషయాలు బయటకు వచ్చాయి. ఆ తర్వాత బాధితులను ఏసీబీ అధికారులు కూడా విచారించినటువంటి విషయం. దీని మీద ప్రత్యేకంగా హై లెవెల్ ఒక రివ్యూ అనేది జరుగుతుంది. ఈ గొర్రెల పంపిణీ స్కామ్ లోపల జరిగినటువంటి కుంభకోణంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నట్టుగా ఆ తర్వాత అందరికీ తెలిసిందే. ఈ విషయం తెలిసినప్పటి నుంచి శ్రీనివాస్ యాదవ్ ఉక్కిరి అవుతున్నటువంటి విషయం. మంత్రి కనుసన్నలోనే అధికారులందరూ అవినీతికి పాల్పడ్డారన్నటువంటి విషయాన్ని ఇప్పుడు బయటికి భారీగా తెలుస్తుంది. ఈ స్కీమ్లో అవినీతి జరిగిందని ఇప్పటికే కాగ్ కూడాను స్పష్టం చేసింది. దానికి సంబంధించినటువంటి వివరాలను కూడా అటు ప్రభుత్వానికి తెలియజేసింది. మరోవైపు ప్రకాశం జిల్లాకు చెందినటువంటి గొర్రెల విక్రేతలను కూడా తాజాగా ఏసీబీ అధికారులు విచారించారు. త్వరలోనే ఆ శాఖ మీద ఉన్నటువంటి వారందరి మీద ఉన్నత స్థాయి రివ్యూ నిర్వహించేందుకు ఒక ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద చూస్తే అటు బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించినటువంటి ప్రత్యేకంగా ఈ పథకం కొనసాగించినన్ని రోజులు ఆ ప్రజల మీ సొమ్మునంతా ఇట్లా దగా చేసి సొమ్మును కాజేసినటువంటి ఈ మాజీ మంత్రుల మీద అధికారుల మీద కఠిన చర్యలు అటు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజాధనాన్ని కొలగొట్టి ఇటు గొర్రెల పేర్లతోటి వాళ్ళకందరికీ ఇవ్వకుండానే ఇచ్చినమని చెప్పేసి అటు పంపించకుండానే నకిలీ ఇన్వాయిసులు తయారు చేసి జనాన్ని నమ్మించి అటు ప్రభుత్వాన్ని నమ్మించి ప్రజల సొమ్మును దగా చేసిన పగడ్బందీగా ప్లాన్ ప్రకారంగా ఈ డబ్బునంతా దగా చేసి కొలగొట్టారు. వీళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకోవాలని యావత్తు తెలంగాణ సమాజం అంటుంది. కానీ అధికారులను మంత్రులను ప్రజలు ఎంతో ఇష్టంతో నమ్మకంతో వారికి అందరికీ ఓటేసి గెలిపిస్తే ఆ మంత్రులు వాళ్ళు చేసినటువంటి నిర్వాకంతో ఇప్పుడు యావత్తు తెలంగాణ సమాజం అంతా సిగ్గుతో తలవంచుకుంటున్నట్టుగా అన్నటువంటి ఆ పరిస్థితి దాపురించింది. 5 సంవత్సరాలకు ఒకసారి తమకు ఓటు వేయాలని చెప్పేసి ప్రాధేయపడి కాళ్ళు వేళ్ళ మొక్కి ప్రచారం చేసుకొని తీరా గెలిచిన తర్వాత ప్రజలకు వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చక కొన్ని నెరవేర్చి మేము ఖర్చు పెట్టిన సొమ్మును ఇక దోచుకుంటామని చెప్పేసి ప్రజాధనాన్ని ఈ రకంగా దోచుకోవడం ఎంతవరకు సబబు అని చెప్పేసి యావత్తు తెలంగాణ ప్రజానికం ఇప్పుడు వారిని ప్రశ్నిస్తుంది. ఇందుకు మాజీ మంత్రికి సహకరించినటువంటి అధికారుల వైఖరి మీద కూడాను గట్టిగా తప్పుపట్టేటువంటి ఇప్పుడు ఆలోచన అందరిలోనూ కనబడుతుంది. మొత్తం మీద చూస్తే అటు ప్రభుత్వ ఉద్యోగస్తులై ఉండి నెలకు జీతాలు తీసుకుంటూ ప్రజాస్వామ్యంతోటి వాళ్ళంతా ఉద్యోగాలు చేస్తూ సేవలు చేసేది పోయి పైగా ఎక్కువగా డబ్బుకు ఆశపడి అటు మంత్రికి ఆ మంత్రి పిఏలకు వారికి అనుసరణలోనే ఇదంతా కుంభకోణం అంతా జరిగిందని చెప్పేసి అర్థమవుతుంది. మొత్తం మీద ఈ అధికారుల యొక్క పనితీరు కూడా చాలా నిర్లక్ష్యంగా జరిగింది. మాజీ మంత్రి శ్రీనివాస్ యాదవ్ ఆయన యొక్క కనుసన్నోలని జరిగింది. ఇట్లాంటి కోట్లాది రూపాయల సొమ్మును కొల్లగొట్టినటువంటి పరిస్థితి మీద చాలా ఏసీబీ అధికారులు ఇప్పటికే లోతైన విచారణ కొనసాగిస్తున్నారు. మొత్తం మీద చూస్తే తెలంగాణ ప్రజానీకం అంతా ఇప్పుడు గ్రహించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. రోజుకు రాత్రికి రాత్రే కండువలు మార్చేసి పార్టీలు ఫిరాయింపులు చేసేసి తమ ఇష్టానుసారంగా జంపు జిలానీలుగా మారేటువంటి వీరి మీద ఇప్పటికైనాను తెలంగాణ ప్రజానికం ఒక కన్నేసి ఉంచాల్సినటువంటి అవసరం ఉంది. వీరిని నమ్మి ఓటేసి అక్కడ చట్టసభలోకి పంపితే వీరు చేసే నిర్వాకం జనాన్ని దోపిడీ చేయడమే, ప్రజల సొమ్ముని దగా చేయడమే అన్నట్టు. అంటే ధనాన్ని సంపాదించడమే ఆశగా పెట్టుకొని వచ్చినటువంటి వీరు ఇక ప్రజాసేవకు ఏమాత్రము వీళ్ళు అర్హులు అవుతారు అనేది ఇక్కడ గమనించాల్సిన అవసరం. ఏదేమైనా సరే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ చూపిస్తున్నటువంటి ఈ అవినీతి తిమింగళాల యొక్క భరతం పట్టేందుకు మొత్తానికి సిద్ధమైందని చెప్పొచ్చు. ఇక ఏసీబీ అధికారులు కూడాను చాలా లోతుగా విచారణ జరుపుతున్నారు. ఎవరైనా సరే చట్టం ముందు అందరూ సమానులైనటువంటి ధోరణితోటి ముందుకు సాగిపోతుంది. మొత్తం మీద చూస్తే అటు అధికారులు ఇక్కడ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కు కూడాను ఊచలు లెక్క పెట్టాల్సిన పరిస్థితి కనబడుతుంది అని చెప్పొచ్చు.